అనవసరమైన విషయాల్లో తలకే వేలు పెట్టకపోవటం. నమస్తే అండి. విషయాన్ని ఈ రోజు పొద్దున ఒక 65 ఏళ్ళు అవ్వొచ్చిందండి. చెయ్యి కాళ్ళు పని చేయట్లేదు అని చెప్పి. సరే ఎప్పటి నుంచి పని చేస్తలేదమ్మా అని అడిగితే నిన్న సాయంత్రం నుండి పని చేయట్లేదు అని చెప్పిండ్రు. మరి ఎందుకమ్మా నిన్ననే రాలేదంటే, అయ్యో నిన్న రావద్దని మా పక్కింటి ఆయన చెప్పిండండి, ఈ రాత్రిలో ఏం పోతారు, మంచిగా పొద్దున్న లేచిపోండి, మంచిగా రోడ్లు బాగుంటాయి అని అన్నట్టండి. అసలు ఇట్లాంటి మిడిమిడి జ్ఞానంతో సలహాలు ఇచ్చే డకోటాగాలని ఏమనాలండి? స్ట్రోక్ ఆర్ పక్షవాతం, రక్తం పైపుల మధ్యలో క్లాట్ రావడం వల్ల బ్లాక్ అయింది అనుకోండి, మనం ఎంత తొందరగా 4.5 గంటల లోపు ఇంజెక్షన్ ఇస్తే పేషెంట్ కంప్లీట్ గా నార్మల్ అయిపోతాడు. సార్ మరి మీరు ఇవన్నీ నాకు చెప్తారు, స్ట్రోక్ ఎట్లా కనుక్కోవాలి? స్ట్రోక్ అంటే బీ ఫాస్ట్ అండి. స్ట్రోక్ వచ్చినప్పుడు కొంచెం తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా వీటిని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఏంటవి? బి అంటే బ్యాలెన్స్, మనిషి మామూలుగా నడిచేటోడు సరుగుతూ నడుస్తున్నాడు అనుకోండి. ఈ ఐ అంటే చూపు ఏమైనా సడన్ గా పడిపోయింది అనుకోండి. ఎఫ్ అంటే ఫేషియల్, మూత ఏమైనా వంకర పట్టు లేకపోవడము, చేతిలో ఇంతకు ముందులాగా పైకి లేకపోవడము అన్నట్టు ఏమంటే ఆ వీక్నెస్ అంటాం. ఎస్ అంటే స్పీచ్, మాట తొత్తిరిపోయినా, మనం మాట్లాడేది ఆయనకు అర్థం కాకపోయినా, ఆయన వింతగా చేస్తున్నా, ఇవన్నీ సడన్ చేంజెస్ వస్తే మనం గుర్తుపట్టాలి. మరి టీ అంటే ఏంటి? టైం టు గో టు హాస్పిటల్. ఓకే, ఒక చెయ్యి ఒక కాలు సరిగ్గా పని చేయకపోయినా, మాట సరిగ్గా పని చేయకపోయినా, చాలా మంది చేసే తప్పిందంటే నీరసం వల్ల అయింది, నిన్న తిననందుకు అయింది, లేకపోతే ఎండకు పోయి వచ్చినందుకు అయింది, ఆర్ బీపీ గోలు ఒక రోజు మిస్ అయినందుకు అయింది అని తప్పు అనుకుంటారు. అస్సలు అట్లా అనుకోవద్దండి. మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా హాస్పిటల్ తీసుకెళ్తే అంత మంచిది.